వైసీపీ అధికారంలోకి వచ్చాక క్రషర్ నడుపుకోవాలంటూ 5 కోట్లు ఇవ్వాలని అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని వేధించారని ఏసీబీ విజిలెన్స్ కి చేసిన ఫిర్యాదులో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తున్నాం. ఈ ఫిర్యాదుతో విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. క్రషర్ నడుపుకోవాలంటే 5 కోట్లు ఇవ్వాలంటూ విడుదల రజని తనను వేధించారని క్రషర్ యజమాని చెప్తున్నారు. లేదంటే విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించారు అంటున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో విజిలెన్స్ దాడులు చేయించి 50 కోట్లు పెనాల్టీ కూడా కట్టాలన్నారని చెప్తున్నారు. 2 కోట్లు ఇస్తే పెనాల్టీ లేకుండా చేస్తామన్నారని క్రషర్ యజమాని చెప్తున్నారు. విడుదల రజనీకి 2.02 కోట్లు, పిఏకి 10 లక్షలు, అలాగే ఐపీఎస్ అధికారి జాషువాకి 10 లక్షలు ఇచ్చినట్లుగా క్రషర్ యజమాని చెప్తున్నారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను పిలిపించి అప్పటి చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని విజిలెన్స్ దాడులు జరగకుండా ఉండాలంటే తాను అడిగినంత డబ్బు ఇవ్వాల్సిందేనంటూ బెదిరించారని, 5 కోట్లు డిమాండ్ చేశారని క్రషర్ యజమానులు ఆరోపిస్తున్నారు. నాటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా తన బృందంతో స్టోన్ క్రషర్ కు వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేశారని, పెనాల్టీల భయంతో స్టోన్ క్రషర్ యజమానులు విడుదల రజనీకి 2.02 కోట్లు, ఆమె పిఏకి 10 లక్షలు, అలాగే ఐపీఎస్ అధికారి జాషువాకి 10 లక్షలు ఇచ్చినట్లుగా క్రషర్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే గారిని కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. సరే గోపి గారిని కలిస్తే సరే ఎన్ని కాదులే ఒక 2 కోట్లు ఇవ్వండి ఫైనల్ చేస్తానని చెప్పారు. మీరు ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా పక్కలో ఇప్పిస్తాము, మీ ఇష్టం, మేమే కేసులు పెట్టిస్తాము అని చెప్పి లెక్క మేము కొంచెం భయపడి అప్పు తీసుకొచ్చి 2 కోట్లు సంతోషించాము. తర్వాత 2 కోట్లు ఇవ్వమన్నారు. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి ఇవ్వమన్నారు గారండి. ఎస్పీ గారికి ఇచ్చాము 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నారు. అట్లా మొత్తం 2 కోట్ల 20 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. గవర్నమెంట్ మారినాక ఇక విజిలెన్స్ ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం.